నిన్న గనక మనం గమనిస్తే సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటన అసలు రెండు రాష్ట్రాల ప్రజలకు ఇలాంటివి కూడా సంఘటనలు చోటు చేసుకుంటాయా, ఒక రెప్యూటెడ్ కాలేజ్లో అనేటువంటి విషయం అర్థం కాని పరిస్థితి అయ్యింది. అంతేకాకుండా గతంలో నేను కాలేజెస్ని కొన్నింటిని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అసలు కాలేజీలో వసతులు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో లక్షలు పోసి చదివిపిస్తుంటే పిల్లలు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటున్నారనేటువంటిది మనము అక్కడికి వెళ్ళి అందరికీ కళ్ళారా చూపిస్తే కానీ అర్థం కాలేదు. ఇవాళ మళ్ళీ ఇదొక సంఘటన. నేనేమంటున్నానంటే ఎంతసేపు మనము ఎవరినో దూషించడం కన్నా ప్రతి ఒక్కరిది ఇది బాధ్యత అనే విధంగా తీసుకోవడమే కాకుండా ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కరము పిల్లల చదువు కోసము, ఉజ్వల భవిష్యత్తు కోసము మనం ఆ కాలేజెస్ని ఏర్పాటు చేశామనేది మర్చిపోయి ఇది ఒక బిజినెస్ లాగానే చూస్తున్నారు. అంటే ఈ బిజినెస్లో ఈ పిల్లల పైన ఇంకా ఎంత డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎంత మిగుల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలో వెళ్తున్నాం. కాబట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలు, కరెక్ట్ ఏజ్ ఇది, వాళ్ళు ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి కానివ్వండి, ఉజ్వల భవిష్యత్తు వైపు వెళ్ళడానికి కానివ్వండి, సరి అయిన సమయం. ఆ సరి అయిన సమయంలో గనక సరి అయినటువంటి వసతులు, సరి అయిన గైడెన్స్ గనక లేకపోతే పిల్లల గురించి ఏమైపోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటన నిన్న జరగడము, నేను తిరుమల రావడం వల్ల నేను అక్కడ లేను. బట్ దానిపైన ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే అసలు ఇలాంటి కాలేజెస్ని నా పరిధిలో గనక ఉంటే నేను ఇమ్మీడియట్గా క్లోజ్ చేపిస్తాను. నా పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలాంటి కాలేజెస్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. కానీ ఊరికేనే వదిలేటువంటి ప్రసక్తి మాత్రం లేదు. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 2-3 దగ్గర ఆ పిల్లలు 3 నెలల నుండి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కనీసం వాళ్ళ ఘోష కూడా పట్టించుకోలేదంట. ఆవిడ పేరు తీయను నేను, కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లలు చెప్పారంట. కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చెప్తే దుర్భాషలాడడం జరిగిందంట పిల్లలతో. అంటే మీ ఇంట్లో పిల్లలైతేనేమో మీరు ఒకలాగా చూసుకుంటారు, ఇంకొకరి ఇంట్లో పిల్లలైతే ఇంకొకలాగా చూసుకుంటారా? మీరు ఒకవేళ అనుకుంటున్నారు కావచ్చు వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఓటర్స్ కాదు, లేకపోతే వీళ్ళ వల్ల ఏమవుతుంది అని. వాళ్ళ పక్షాన నిలబడడానికి మహిళా కమిషన్ ఉంది. పిల్లల జోలికి వచ్చినా, పిల్లల వసతులకు ఇబ్బంది కలిగించినా, పిల్లల భవిష్యత్తు గురించి ఇబ్బంది కలిగినా కానీ ఖచ్చితంగా మహిళా కమిషన్ వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి మాటను నేను ఇదివరకే చెప్పడం జరిగింది. ఇదే హెచ్చరికగా తీసుకొని ప్రతి ఒక్క కాలేజీకి చెప్తున్నాను. మళ్ళీ ఎవరు కూడా కామెంట్ చేసేటువంటి అవసరం లేదు. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయితే ఒకలాగా చూస్తారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయితే ఒకలాగా. అది ప్రైవేటా గవర్నమెంటా అనేది కాదు. పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో అక్కడక్కడ ఖచ్చితంగా మహిళా కమిషన్ వెళుతుంది. వాళ్లకు ఇచ్చేటువంటి సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని గమనించడమే కాకుండా వాళ్ళ సేఫ్టీ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఖచ్చితంగా మా లిమిటేషన్స్ ఏమున్నాయి అనేది కొన్ని సందర్భాలు అవసరమైతే మర్చిపోయి కూడా గవర్నమెంట్తో కలిసి వెళ్ళి మరి వాటిపైన చర్య తీసుకోవడం మాత్రం తథ్యం అనేటువంటి విషయం చెప్తా ఉన్నాను. వార్డన్ని అరెస్ట్ చేయడం లేకపోతే మళ్ళీ తప్పించారని విద్యార్థులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వార్డన్ మీద ఎటువంటి చర్యలు? చూడండి, అక్కడ తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది చాలా వరకు పిల్లల విషయం చెప్పడం జరిగింది. నిన్న నేను అక్కడ అందుబాటులో లేకపోయినా సరే నేను ఫోన్ కాల్ ద్వారా పిల్లలతో అందరితో మాట్లాడాను, పిల్లల పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ వార్డన్ తప్పిదం అయింది అనుకుందాము, లేదంటే కాలేజీలో చదువు చెప్తున్నటువంటి ఎవరైతే ప్రిన్సిపలే కాకుండా లెక్చరర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరిదైనా తప్పిదమే అనుకుందాము, మేనేజ్మెంట్ బాధ్యత లేదా? వాళ్ళ కాలేజీలో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన పిల్లలు బాగున్నారా లేదా అని మన పిల్లల గురించి ఎలాంటి పరిస్థితులు మనం తీసుకుంటామో, ఎలాంటివి అయితే మనం ప్రొటెక్షన్ తీసుకుంటామో అలాంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం మేనేజ్మెంట్కి లేదా?
చిన్న చితకగా మీరు వార్డెన్ పైన పడేద్దాము లేకపోతే ప్రిన్సిపల్ పైన నెట్టేద్దాము అని అనుకుంటే కుదరదు. ఇది 100% మేనేజ్మెంట్ బాధ్యత. మీ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా మీకు తెలియడం లేదు, మీ దృష్టికి రావడం లేదు అంటే మీ ఇన్కేపబిలిటీ అనేది బయటకు వస్తుంది అనేటువంటి విషయం గమనించాలి. అంతేకాని వార్డన్ని సస్పెండ్ చేశాము కాబట్టి అయిపోయింది అంటే కుదరదు. మేనేజ్మెంట్ దృష్టికి రాకుండా వెళ్తుంది అంటే మీరు ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు రన్ చేస్తున్నారు? మూసివేయండి. మా వల్ల కాదు అని చెప్పేసి మూసివేసేసుకోండి. లేదు రన్ చేయాలి అనుకుంటే సరి అయినటువంటి సెక్యూరిటీని సేఫ్టీని ఇవ్వగలిగినప్పుడే మీరు కాలేజెస్ని రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మాజీ మంత్రి కాబట్టి మమ్మల్ని ఎవరు చేయలేరు, మాకు ఏమీ కాదన్న ఒక ధోరణి ఏమైనా ఉండొచ్చు. చూడండి, మిగతా వీళ్ళ విషయాలు నాకు తెలియదు. నేను కమిషన్ చైర్పర్సన్గా ఉన్నంత కాలం మాత్రం విద్యార్థుల జోలికి ఎవరు వచ్చినా సరే, ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకే ఒకటే మాట అన్నాను నేను, నా లిమిటేషన్లో ఉన్నా సరే, నా లిమిటేషన్లో లేకపోయినా సరే, అవసరమైతే ప్రభుత్వం సహకారం తీసుకోవడమా ఇంకా పెద్దవాళ్ళ ఎవరి సహకారం తీసుకొనైనా సరే, ప్రతి ఆడపిల్లకు కమిషన్ అనేది ఒకటి ఉంది, మా గురించి పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయంని భరోసా కల్పించడమే కమిషన్ యొక్క బాధ్యత. మీరు హైదరాబాద్ వెళ్ళగానే ఇప్పుడు కాలేజ్ విజిట్ చేస్తారు? డెఫినెట్గా చేస్తాను, డెఫినెట్గా. అందుకే అంటున్నాను కదా నేను, ఒక వార్డన్ని సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటా అంటే ఎలా కుదురుతుంది? నేను ఇప్పుడు చెప్పాను ఇందాక, ఒక 2 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో నేను విజిట్ చేశాను అని. వాళ్ళు ఏమంటారు, డీన్ని సస్పెండ్ చేయండి లేకపోతే ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయండి. ఎందుకు చేస్తారండి? వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో వాళ్ళు సస్పెండ్ చేయడంతో పాటుగా మేనేజ్మెంట్కి బాధ్యత లేదా? ఇప్పుడు అక్కడ రోజు ఫుడ్ ఏం పెడుతున్నారు, అక్కడ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ రూమ్స్ ఆ ఇన్స్టిట్యూషన్ని ఆ బిల్డింగ్ని కట్టిందే మీరు, ఫుడ్ ఎక్కడి నుండి సప్లై అవుతుందో చూస్తుందే మీరు అన్నప్పుడు వార్డన్ ప్రిన్సిపల్ వీళ్ళందరి బాధ్యత ఎంత ఉందో మేనేజ్మెంట్ది అంతే బాధ్యత ఉంది. అంతేకాకుండా వీళ్ళ జీతం తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు, కానీ ప్రాఫిట్లో షేర్ ఎవరికి వస్తూ ఉన్నది? పిల్లలకు సరైనటువంటి వసతులు ఇవ్వకపోతే డబ్బులు మిగిల్చుకుంటున్నది ఎవరు? మేనేజ్మెంట్. మీ ఇన్స్టిట్యూషన్లో ఇంతకాలం నుండి ఇలాంటిది జరుగుతున్నప్పుడు మీ దృష్టికి రాలేదు అంటే మీరు ఎలా రన్ చేయగలుగుతారు? మీరు రన్ చేయలేరు అనేది మీరు ఒప్పుకున్నారు. కాబట్టి వీళ్ళను సస్పెండ్ చేయడంతో పాటుగా ఆ మేనేజ్మెంట్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం 100% ఉంది. ఆల్రెడీ ఇష్యూ చేశాను కదా, నిన్ననే చేశాను. తర్వాత ఇదివరకు కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశానో వాళ్ళు ఏమనుకుంటారు, లీగల్గా వెళ్దాము, కమిషన్ పరిధిలో లేదు, కమిషన్కి ఇంత పవర్ లేదు. పవర్ అనేది ఒకరు ఇస్తే రాదండి. పిల్లల పక్షాన నిలబడ్డాము, ఇంతమంది లక్షల మంది పిల్లల పక్షాన నిలబడ్డప్పుడు లక్షల మంది పిల్లల భవిష్యత్ అనేది ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి పని ఒక కమిషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా సహకరిస్తారు. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అన్నా కానివ్వండి, ఎంత పెద్ద వ్యక్తులన్నా కానివ్వండి, తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు, యాజ్ అ కమిషన్ చైర్పర్సన్ నేను చెప్పకూడదు, కానీ స్టిల్ నేను చెప్తున్నాను. పాలు అమ్ముకున్నాను, పూలు అమ్ముకున్నాను, మీరు డైలాగులు చెప్పడం కాదు, ఇవాళ అమ్మాయిల వీడియోలు కూడా అమ్ముకుంటారా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు సమాజంలో వేస్తున్నారు, అది గమనించాలి. మాజీ మంత్రినైనంత మాత్రానో లేకపోతే ఇంకేదో పొలిటికల్గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నన్ను ఎవరు చేయలేరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఈ 2 రోజులు నేను ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు సరే చాలా కాలం అయిపోయిందిగా రావడం లేదు, నన్నెవరు గుర్తుపడతారులే అనుకుంటే అడుగడుగున పేరెంట్స్ పిల్లలు దగ్గరకు వచ్చి, అమ్మ మీరు హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉంటే మేము ధైర్యంగా ఉంటున్నామమ్మా, మాకు చాలా ధైర్యం వచ్చింది అని చెప్పారు. ఆ ధైర్యాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత నా పైన ఉందా లేదా? 100% ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% పిల్లల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉన్నాము అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చారు. కాబట్టి ఇంత ధైర్యంగా మేము వెళ్ళగలుగుతున్నాము, విద్యార్థుల పక్షాన వారి తల్లిదండ్రుల పక్షాన నిలబడగలుగుతున్నాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్తున్నాను నేను, మీరు ఒక కాలేజీలో ఒక స్కూల్లో చేర్పించినప్పుడు ఆ కాలేజీలో ఆ స్కూల్లో యాజమాన్యం ఎలాంటిది, చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి వాళ్ళు గమనించాల్సినటువంటి బాధ్యత మీపైన ఉన్నది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు
ప్రభుత్వం పైననో అధికారుల పైననో వాళ్ళ పైననో వీళ్ళ పైననో నెట్టివేయడం కాదు. ముందుగా మీ బాధ్యత ఉంది. మీరు ఎక్కడ చదివిపిస్తున్నారో అక్కడ సరి అయినటువంటి వసతులు ఉన్నాయా, మనుషులు సరి అయిన వాళ్ళు ఉన్నారా, మధ్య మధ్యలో మీరు వెళ్ళి గమనిస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉన్నది. ఇప్పుడు నేను విజిట్స్ చేసిన తర్వాతనే దాదాపుగా 6 నుండి 10 మంది పిల్లలు చనిపోయారు. 7th క్లాస్ అబ్బాయి, అసలు 7th క్లాస్ అబ్బాయికి సూయిసైడ్ చేసుకుందామనే ఆలోచన కూడా వస్తుందా నాకైతే అర్థం కాలేదు. సీరియస్లీ చెప్తున్నాను. తర్వాత బిల్డింగ్ పై నుండి కిందకు వచ్చి దూకి చనిపోయారు. ఇవన్నీ ఎవరిది పొరపాటు? ఇది యాజమాన్యం పొరపాటు కాదా? మీరు లీగల్గా ఎవరో మీ అడ్వకేట్స్ని పంపించి సరే మా అడ్వకేట్స్ చూసుకుంటారు అంటే వదిలే ప్రసక్తి లేదు. కమిషన్ నోటీస్ ఇచ్చింది అంటే యాజమాన్యం రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు యాజమాన్యం దగ్గర వెళ్ళి మోకరిల్లడమో లేకపోతే పెద్ద మనుషులనో పెద్దవాళ్ళనో భయపడి దాక్కోవడమో కాదు. మీ పక్షాన మీ పిల్లల పక్షాన నిలబడుతున్నటువంటి కమిషన్ పక్షాన ప్రభుత్వం పక్షాన మీరు ఉండండి, మీకు అండగా మేము ఉంటామనేటువంటి మాటను కమిషన్ తరఫున నేను చెప్తున్నాను. మహిళా చైర్పర్సన్గా మీరున్నారు. ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి ఈ గాల్సాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఏమైనా విడుదల చేయించే అవకాశం ఉందా? దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడడం జరిగింది. సరే వారి అభిప్రాయం కూడా ఎలా ఉందో మనం తెలుసుకోవాలి కదా అంటే ప్రతి ఒక్కరూ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి చాలా మంచి ఆలోచన చేశారు. పిల్లల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అని అన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఒక నివేదికను ఆల్రెడీ చైతన్య వాళ్ళు కానివ్వండి, నారాయణ వాళ్ళు కానీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన కేజీబీవి స్కూల్స్ ఉన్నాయి, లేదంటే మొన్న ఆసిఫాబాద్ అటువైపు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అక్కడ వసతులు సరిగ్గా లేకపోతే కలెక్టర్స్తో మాట్లాడడము, లేదంటే ఇంకా మిగతావి ఏదన్నా సరిగ్గా లేకపోతే ప్రైవేట్ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, కొన్ని కంపెనీస్తో మాట్లాడడం, కొన్ని సదుపాయాలని ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మళ్ళీ కూర్చొని మాట్లాడి దీని గురించి పకడ్బందీగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసము ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలనో తప్పకుండా వారితో కూర్చొని ఫ్రేమ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఆ జరిగిన చోట కఠినమైన శిక్ష విధించినప్పుడే మళ్ళీ జరగకుండా ఉంటాయి అనేది ఇది నా అభిప్రాయం.